వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందు నిటారుగా కూర్చోండి. మీరు కూర్చోటం నేర్చుకోండి. నిటారుగా జారబడద్దు. ఎవరు మధ్యలో మాట్లాడటానికి వీల్లేదు. పని ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళండి ముందుగానే. ఇతరత్ర ఏమైనా విశేషాలు ఉంటే. అఖిలాంధ్రదేశోద్ధారకులు, అపర వ్యాసులు, అనన్య గీతా ప్రచారకులు, పరమాచార్యులు సద్గురు మహర్షి మలయాళ స్వాములను ముందుగా ధ్యానించుకుంటూ, మా గురుదేవులు పూజ్యపాదులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు ఈ శిలని శిల్పంగా చెక్కినటువంటి సద్గురుమూర్తి శ్రీ శ్రీ విద్యానందగిరి స్వామీజీ వారికి, మరి ఇంత వ్యవస్థకి కారణం పద్మావతి గారు, వారి భర్త, వారి పుత్రికలు, వారు అల్లుల్ని చూసి మనం నేర్చుకోవాలి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే. మరి ఎప్పుడో 20 రోజుల నాడు నేను పలానా రోజున కార్యక్రమం పెట్టుకుంటున్నాను, మీకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఇక్కడ ఉండాలి అని వారు అనుమతి తీసుకున్నారు, చెప్పలేదు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నాకు సోదరుడు ఈ స్వామి. ఏ విధమైనటువంటి అహంకారం లేదు. ముఖ్యంగా మా ఇద్దరి విషయంలో ఒకటే బాట భగవద్గీత. గీత సుగీత కర్తవ్యాకిమన్యై బహుశాస్త్ర విస్తరే. ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో మతాలు మూట కట్టాయి, బీరువాలో పెట్టి. గీత చేతబట్టు. ఒక్క విషయం, గీత ఏం చెబుతుంది అని అడిగారు చాలామంది. వివేకానంద స్వామి ఏం చెప్పాడో తెలుసా? క్లైభ్యమాస్మగమపార్థానైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. లెండి, మేల్కండి. మీరెవరో ఏమై, ఏమిటది? నేను ఏమై ఉన్నాను. నువ్వు బ్రాహ్మణుడై ఉన్నావా? క్షత్రియుడివై ఉన్నావా? వైశ్యుడివై ఉన్నావా? శూద్రుడై ఉన్నావా? స్త్రీవా పురుషుడివా? నాహం మనుష్య నచిదేవయక్షౌ నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః. నా బ్రహ్మచారి గృహస్థు, నా వానప్రస్థు, నా బిభుక్ష, నా ముముక్ష. నేను ముముక్షువును కాదు, ఏమీ కాదు. ఎవరవయ్యా? అహం నిజబోధ రూప. శంకర్ల వారి మెసేజ్. బోధ కాదు, నిజబోధ రూప. ఈ విషయాన్ని గురించి ఈ గీతా మందిరం ఎందుకు కట్టారో ఇప్పుడు తెలిసింది. ఇంత వ్యవస్థ ఉంది. సాధారణంగా పెళ్లి చేసుకోకముందు భార్యాభర్తలకి మోహం ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక భార్యకి భర్త మీద వైరాగ్యం వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది? పెళ్లి చేసుకున్నాక. మరి ఒక చిన్న కథ చెప్తాను. వివేకానంద స్వామి చెప్పాడు ఈ కథని. త్రిషు దామషి అద్భోజ్యం భోక్తా భోగచ్చ యద్భవేత్ తేభ్యః విలక్షణః సాక్షి చిన్మాత్రోహం సదాశివ. కైవల్యోపనిషత్. ఇంకో శ్లోకం ఉంది. ఉపనిషత్తులు చదవండి. మార్క్స్ మల్లర్ ఏమన్నాడో తెలుసా? మరలా జన్మ అంటూ ఉంటే భారతదేశంలో పుట్టాలా, సంస్కృతం నేర్చుకోవాలా, ఉపనిషత్తులు చదవాలా. జాగ్రత్త స్వప్న వీళ్ళు కూడా, మన మాతలు కూడా ఈ శ్లోకం ఎందులోనూ కానీ చెప్పారు, నేను విన్నా. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తత్ బ్రహ్మ. దట్స్ ఆల్. అహమితి, అది నేను. దీనికి సమాధానం అదే. తద్బ్రహ్మ, అది బ్రహ్మ, అది నేను. నీకేం కావాలి? అది నువ్వు. ఏమండి, అది నేను అని తెలుసుకుంటే నీకేమిటి లాభం అంటే సర్వబంధై ప్రముచ్యతే. నువ్వు ఎన్నో బాధలు పడుతున్నావు. పెళ్ళి అవ్వలేదని, పిల్లలు పుట్టలేదని, పండలేదని, కొట్టుకుపోయిందని, నష్టం, ఇవన్నీ పోతాయిరా దరిద్రుడా. అన్ని దరిద్రాలకి మూలం అజ్ఞానం.
అన్ని దుఃఖాలకి మూలం అజ్ఞానం. మీకు ఈ విషయం చెబుతా. భగవద్గీతలో భగవంతుడు నోరు తెరవటంతో ఏం చెప్పిండు? ఆత్మజ్ఞానం చెప్పాడు. కర్మ ఉపాసన చెప్పలా. నత్వే వాహం 12 నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నా చైవ న భవిష్యామ సర్వే వయమత పరం. ఉన్నది ఉన్నట్టు చెప్పాడండి. ఎవరికి అచలం వాళ్ళకో సాంఖ్యం వాళ్ళకో యోగం వాళ్ళకో కాదురా. ఈ సృష్టిలో 18 అక్షోహిణుల సైన్యంలో ఎవరికి స్వరూపంతో అభావము లేదు, రాదు, కాదు. దేంతో? స్వరూపముతో. కదా, అర్థం కావాలిగా. దార్ష్టాంతం శిష్యుడికి ఎక్కించాలంటే దృష్టాంతం కావాలి. ఒక గొల్లల మేకల మందుంది. ఆ యజమాని రోజు అడవికి వెళ్ళి వాటిని సాకుతూ మరలా మకాంకి తెస్తున్నాడు. ఆయన ఇలా సభకి వెళ్ళవలసి వచ్చింది. ఒరే, మరి బొబ్బర్లో పేరవరంలో సభ జరుగుతుంది, నేను సభకు పోయేస్తాను, వీటిని ఈ మేకలని అడవికి ఎత్తుకుపోయి చక్కగా సాకి మళ్ళీ సాయంత్రం కొట్టంలో పెట్టు అని కుర్రవాడికి చెప్పి తాను సభకి వెళ్ళాడు. మరచితిని అక్కడ ఒక సింహం ఉంది. ఆ సింహము ఈ మంద పైన పడి కాజేస్తుంది, అది వచ్చినప్పుడు షూట్ చేసే అనే తుపాకి ఇచ్చాడు. వీడు చక్కగా ఆ మేకల గుంపుని అడవికి తోలికెళ్ళాడు. ఆ సింహం వస్తుందేమో అని వాడు పరాకు లేకుండా చెరివిగా కూర్చుని ఉన్నాడు. ఆ సింహం బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే మేకను తినడానికి కాదు. అక్కడ ఒక కొలను ఉంది, ఒక కుంట. దప్పికి తీర్చుకోవడానికి బయలుదేరితే వీడు అనుకున్నాడు మంద మీద పడుతుంది, మేకను కాజేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటుంటే కాల్చేశాడు. 2 రౌండ్లు వేశాడు. వేసేటప్పటికి అది నిండు సోలాలతో ఉంది, నిండు గర్భిణి. ఆ శబ్దానికి గురి తప్పింది. ఆ శబ్దానికి భీతి చెంది ప్రసవించేసింది. బిడ్డను అక్కడ పెట్టి ప్రాణభీతితో గుహలోకి వెళ్ళిపోయింది సింహం. ఎవరి కదా? నీ కదా, నా కదా. ఈ సింహం కోనని ఆ యజమాని మేకల్లో కలిపేసుకున్నాడు. మేకల్లో కలిపేసుకుని మేకల మందుతో వెళ్ళిపోయి కొట్టంలోకి రావటం, అడవిలోకి రావటం, మేపడం చేయటంతో ఈ సింహం ఏమైపోయింది? మేక అయిపోయింది. మేక అయిపోయి ఏం చేస్తుందో మేస్తుంది. మే అంటుంది, ఆకులు తింటుంది, గడ్డి తింటుంది. కానీ తల్లి సింహానికి నిద్ర పట్టడంలా. అరే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ప్లీజ్ అండర్లైన్, జీవభూత సనాతన. మీరంతా నా అంశ, నేను అంశీ, మీరు అంశం. అంశాలకి భేదం లేదు, కార్యకారణాలకి భేదం లేదు, అభేదం. ఎప్పుడు చిక్కుతుందా? దీనికి ఎప్పుడు బోధ చేద్దామా? అది వనరాజే, మృగరాజు. సింహం వనానికి రాజు, మృగానికి రాజు. కానీ మేకల్లో కలిసిపోయి మేమంటూ గడ్డి తింటూ, ఆకులు తింటూ, హల్మలు తింటూ భీతితో భయముతో బ్రతుకుతుంది. దీనికి సహజ బోధ, యథార్థ బోధ చెప్పాలి, సత్యానంద బోధ చెప్పాలనుకుంటే చిక్కటంలా వెడిచివాడు కాల్చేస్తాడని భయంతో ఇబ్బందిగా ఉంటే ఒకసారి ఆ సింహం కూన మేకల మందని వదిలి దూరంగా జరిగి ఆ గుహ చెంతకొస్తే అమాంతంగా ఎత్తుగులోనికి తీసుకుపోయింది. దట్స్ ఆల్. తీసుకుపోతే వచ్చే నువ్వు ఎవరివే అంది. నేను మేకని అంటుందండి. ఎవరినండి? ఏమంటుంది? నేను మేకని. నువ్వు మేకవు కాదు, సింహానివే కాదు. చూడు, నేను మేవ అంటున్నాను, నేను మేకల్లో కలిశాను, మరి నేను గడ్డి తింటున్నాను, ఆకులు తింటున్నాను, అలమలు తింటున్నాను. ఎంత చెప్పినా విశ్వసించట్లా, విశ్వాసం లేదు. ఏం చేయాలి? ఆ అడవిలో ఒక దగ్గర దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావి దగ్గరికి తీసుకుని పోయింది పిల్లని సింహం. పోయి నన్ను చూడు, తత్వమసి 4 వాక్యాలు ఉన్నవండి, మహావాక్యాలు. మహావాక్యాలు అంటే ఏంటి?
జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పేవి. కలపడం తలకాయ ఏమీ లేదు. కలపడం ఏంటి? తెలుసుకోవటమే. ఇక్కడ అంటే ఇది తెలుసుకోవటమే కానీ అయ్యేదేమీ లేదు. జీవో బ్రహ్మయునాపరహ. జీవో మనకి స్కందోపనిషత్తు అని ఉంటుంది. అందులో స్కందుడు ఒక విషయం చెప్పాడు. జీవో శివ, శివో జీవ, సజీవ కేవల శివ, తూషేణ బద్ధో హి స్యాత్, తూషా అభావే చండల. దట్స్ ఆల్. వడ్ల గింజ పొట్టుంటే వడ్ల గింజ, తీస్తే బియ్యం. తెలియకపోతే జీవుడు, తెలుసుకుంటే దేవుడు. ఊగితే జీవుడు, ఓరకుంటే దేవుడు. ఎంత చెప్పినా నన్ను చూడు, నేను ఎవరిని? నేను సింహాన్ని. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో. ఈ నీళ్ళల్లో చూసుకుంది, తను చూసుకుంది, ఇలా చూస్తుంది. అటు తత్త త్వము, త్వము తత్, తత్ త్వము. దట్ అయాం, దట్స్ ఆల్. దట్ అయాం, అయాం దట్. అదే నేను, నేనే అది. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని నువ్వు వెతుకుతావో. ఇప్పుడు ఒకడు పరుగున పోతున్నాడు. పరుగున పోతుంటే ఇటువంటి పెద్ద ఆయన తారసపట్టి ఎక్కడికి పోతున్నావురా అన్నాడు. నా దగ్గరికి అన్నాడు. నీ దగ్గరికి నువ్వు పరుగు తీయటానికి ఎక్కడికి పోతున్నావు అంటే నా దగ్గరికి అన్నాడు. నీ దగ్గరికి అయితే సాధన ఎందుకు? నువ్వే అన్నావుగా. తెలుసుకో. యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతః జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. సంపూర్ణంగా చెబుతున్నా. ఏది తెలుసుకుంటే ఇంకా మరలా తెలుసుకోవాల్సింది లేదో, ఏది పొందితే పొందవలసింది లేదో, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అది చెబుతున్నా. ఇప్పుడు చూసావు కదా, ఎవరో నువ్వు సింహాన్ని. ఎలా అడవులకి గర్జించా. గర్జిస్తే మేకలన్నీ ఎలా పోయినవో నీలో ఉన్న దుష్ట భావాలు, దుర్గుణాలు, కామక్రోధాలు ఉపవాసం చేస్తేనో, మౌనంగా ఉంటేనో, అడవుల్లో ఉంటేనే కాదు 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 నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే. సింహం ఎట్లా అయితే తాను సింహాన్ని, మేకను కాదు సింహాన్ని అని తన యొక్క వాస్తవాన్ని తెలుసుకుందో, ఎలా అయితే ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ అయ్యిందో, ఇక్కడ కూడా ఈ సభ వేదాంత సభ మనల్ని మనం తెలుసుకోవటానికి వచ్చింది జన్మ. దీనికి భగవద్గీతలో స్మృతి జ్ఞాపకం వచ్చిందన్నాడు. పొందేనల్లా ఖచ్చిదేత శృతం పార్థ త్వయేకాగ్రేణ చతుదా ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రాణిష్టచ్చేదనంజే. ఒరే అర్జున, నేను చెప్పింది విన్నావా అనలేదండి. ఏకాగ్రతతో విన్నావా? చెవులతో వినేది అరుగుల మీద కూర్చుని చెప్పుకునేవి చెవులతో వింటారు, నోటితో చెబుతారు. కానీ ఇక్కడ చెవులతో లో చెవులు, లో చూపు. ఏ చూపు? లో చూపు. ఆవృత కఠోపనిషత్ ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చాను. పరాంచకాన్ని వ్యప్రణత్ స్వయంభూ తస్మాత్ పరాజ్ పశ్యతి నా అంతరాత్మన్ కచ్చిత్ ధీర ప్రత్యేగాత్మ ఐక్షత్తు ఆవృత చక్షు. బ్రహ్మదేవుడు అండి మన పుట్టి ఎందుకు ఈ పేడ మొక్కలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలా? సూర్యనారాయణ అని పేరండి, ఎప్పుడు ఏడుస్తుంటాడండి. అన్నపూర్ణాదేవి అని పేరు, అన్నం మెతుకుండదండి ఇంట్లో. ఆనందరావు అని పేరండి, 3 రోజులు 65 రోజులు ఏడుస్తూనే ఉంటాడు. ఏంటి ఏడుపు? ఉన్నవాడు ఏడిపే, లేనివాడు ఏడిపే, అందరూ ఏడిపే. కింద ఉన్నవాడు ఏడిపే, పైన ఉన్నవాడు ఏడిపే. ఏ ముఖం చూసినా ఏడుపు ముఖమే. ఎవడూ నవ్వుతూ ఉండేవాళ్ళు లేడండి. యథార్థం చెప్తున్నా. ఇంత ఆలయం ఉంది, ఇక్కడ ఎవరైనా ఒకడు వస్తున్నాడా? లేనివాడు గొడవ వదిలేయి, ఉన్నవాడు వస్తున్నాడా? ఎందుకు రావటం లేదు అంటే చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడండి. బ్రహ్మదేవుడట పరాంచికాని వ్యప్తున్న మనం పుట్టించేటప్పుడు బ్రహ్మదేవుడు మన ఇంద్రియాల్ని బహిర్ముఖంగా పెట్టి పుట్టించాడు. పరాంచికాని వ్యప్తున్న స్వయంభూ తస్మాత్ పరాజ్ నా అంతరాత్మన్. ఆ కారణం చేత నీలో ద్విగుణీకృతంగా ఉపదష్టగా ఉండేటువంటి ప్రత్యేగాత్మ, ప్రత్యేక ఈ శరీరేంద్రియాల కంటే విలక్షణమైనటువంటి ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వాన్ని స్పృశించలేకపోతుంది, పొందలేకపోతుంది. కనుక ఇప్పుడు ఒకానొకడు ధీర ఖచ్చిత, ఒకానొకడు ఆవృత్త చక్షు, ఆవృత్త చక్షు. మీరు కొనసాగించి ఆవృత్త చక్షు మీరు కొనసాగించి నేను బాగా పెట్టాను.
అమృతత్వం ఇచ్చా. దీనికి ఒక కథ చెప్తాను, బాగా వింటున్నారండి. ఈ ఊరోళ్ళు బాగా వింటారంటే మా ఊరోళ్ళు బాగా తింటారు. ఏమండి, నేను ఒకటి అన్నా, గుళ్ళ దగ్గరికి తినటానికి వస్తున్నట్లుగా శ్రవణానికి వస్తే దేశం బాగుపడుద్ది. ఈ దేశం ఎప్పుడు బాగుపడుద్ది అంటే ఇంటికాడ లేదా నీకు? తినటానికి వచ్చినట్లు గుళ్ళలోకి గురువుల దగ్గరికి వినటానికి ఎప్పుడు వస్తారో అప్పుడు ఇది భారతదేశం, అప్పుడు నువ్వు భారతీయుడివి. అంతవరకు పశుపక్షాదులతో సమానమే. ఆహార నిద్రాభయ మైథునాన్ని సామాన్యమే తత్ పశుభిన్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిస్తే అదవ బతిక చచ్చా. పశువులు బతకట్లా, అవి సంపాదించుకోవట్లా, అవి కనటంలా. అంతే ఉంటే వాటికి మనకి ఏంటి డిఫరెన్స్? ఒక చిన్న కథ చెబుతా, అద్భుతమైన ఉపమానం. ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారికి లేక లేక ఒక బిడ్డ పుట్టింది. బాగా ముద్దుగా సాకాడు. నాట పెద్దదైంది, పుష్పవతి అయింది. ఈడొచ్చినప్పుడు జోడు కావాలి. ఈడొచ్చినడికి చెప్పుల జోడు కాదు, కళ్ళ జోడు అసలే కాదు. అది మీకు తెలుసు కదా, ఆ జోడులే కదా మీరు అంటారు. జోడైతే అమ్మాయి నీకు ఈడొచ్చింది, నీకు పెళ్లి చేస్తానంటే నేను పెళ్లి చేసుకోనంట. అసలు చేసుకోవా? ఇప్పుడెప్పుడే చేసుకో, అసలు నేను పెళ్లి చేసుకోను అంటాను. అయ్యో, ఎవరినో ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అయిపోయింది కదండి, ఎవరినో లవ్ చేసేదేమో. అమ్మ నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా, నేను తీసుకొస్తానంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, నేను పెళ్లి చేసుకోవాలి. అదేదే మన కుటుంబంలో ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఎవరు లేరు, తల్లిదండ్రులు పెళ్లి చేయలేకపోయారని ఊరంతా ఆడిపోసుకుంటారు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు, నేను వాడిని ఏది తెస్తానంటే పరుగు పందెంలో నన్ను ఎవడు ఓడిస్తాడో వాడిని పెళ్లి చేసుకుంటాను. కథ వినండి బాగా, జీవితాన్ని మార్చేస్తాను. జ్ఞానం కలిగితే ఏంటి, భగవద్గీత చదివితే గూడు వస్తుందా గుడ్డు వస్తుందని చాలామంది ఈ వైపుకు రారు. నన్ను పరుగులో ఎవడు నన్ను ఓడిస్తాడో వాడిని నేను వివాహం చేసుకుంటా అని నిశ్చయించుకున్నా అని తండ్రికి చెప్పండి. అది తండ్రి రాజు చాటించాడు దేశం అంతా. మా అమ్మాయిని ఎవరైతే పరుగు బంధంలో ఓడిస్తారో వాడికి రాజ్యం ఇచ్చేస్తా, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. అందరూ వచ్చేస్తున్నారండి. టన్నులు జనం వచ్చేసారు. ఈ స్టార్ట్ 1 2 3 అవుతుంది స్టార్ట్. అయితే ఈ రాజకుమారి ఏం చేసిందంటే వారపు నగలు పెట్టేసుకుందండి. మీకు వారపు నగలు ఉండే ఉంటాయి బహుశా. మీకు వారపు నగలు అంటే సోమవారం నగలు, మంగళవారం, బుధవారం ఏ రోజు ఆ రోజే పెట్టుకుంటారు, ఒక రోజు ఒకళ్ళు పెట్టుకోరండి. ఈ 7 వారాల నగలు ఉంటాయి, వారపు నగలు అంటారు. ఆ వారపు నగలు పెట్టుకుని పందెంలో ప్రయాణం చేస్తుంటే వెనకబడిపోతుంది, తనకంటే ముందెళ్ళిపోతున్నారు. ఏం చేస్తుందో తెలుసా? మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి వాళ్ళ ముందేస్తుంది. వాళ్ళు ముందేస్తుంటే వాడు దానికోసం వంగుతున్నాడు, తీసుకుంటే ఈమెకు ముందు వెళ్ళిపోతుంది. ఇంకా కొంత దగ్గరికి వెళ్ళే బొబ్బర్లంకి వెళ్ళేటప్పటికి ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు దూరం. అప్పుడు వడ్లానం తీసి వాడి ముందేసింది, వాడి వెనక పడిపోతున్నాడు. ఇలా ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి వేస్తుంటే ఈవిడేమైందండి, వదులుకున్నాడు. ఏమైంది? సులువయ్యింది. వదిలించుకున్నవాడు సులువయ్యాడు, తగిలించుకున్నవాడు బరువయ్యాడు. ఇదే వేదాంతం. కనుక మానవ జన్మ తగిలించుకోవటానికి కాదురా దద్దమ్మ, వదిలించుకోవటానికి వచ్చావు. వదిలించుకుంటున్నావా, తగిలించుకుంటున్నావా? వీళ్ళు బరువైపోయారు కనుక మీరు సులువుగా ఉంది కనుక వెళ్ళిపోయింది, గమ్యాన్ని చేరుకుంది. నాన్నగారు, ఈ తోలుముఖం అని నన్ను పెళ్లి చేసుకోమంటారా? నన్ను ఓడిస్తే నాతో పాటు రాజ్యం కూడా వాళ్ళదే అనే తెలియని అజ్ఞానులు వీళ్ళని పెళ్లి చేసుకున్నా. ఒక వస్తువు కోసం వ్యామోహంలో పడిపోయి నన్ను పొందలేని వీళ్ళు, వస్తువుల కోసం వెంపర్లవాడే వీళ్ళు నన్ను పొందితే నాతో సహితంగా రాజ్యము, ఆభరణాలు అన్నీ వస్తవనేటువంటి విశేష జ్ఞానం లేని వీళ్ళని ఒకే ఒక్క విషయం మా స్వామి చెప్పాడు ప్రొద్దుట శ్లోకం.
కొంట ఉంటుంది, చెరువు ఉంటుంది, బావి ఉంటుంది, ఒక దగ్గర ఒక్క ప్రయోజనం ఉంటుంది. సర్వతః సంప్లుతోదకే. అంతటా ఒక గోదావరి ఉంది. ఆ గోదావరి నదిలో అన్ని పనులు ఎట్లయితే మనకి వనగూడతావో అట్లనే ఈ బ్రహ్మజ్ఞానంలో సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానాదేవత కైవల్యం. కనుక మనకి కావలసింది స్వరూప స్థితి. అది పొందేది కాదు. సింహం మేకను అనుకున్నది, మేక అనుకున్నప్పుడు కూడా తాను సింహం అయ్యే ఉంది. నేను సింహాన్ని అయ్యాను అనుకున్నప్పుడు కూడా సింహం కాలా, సింహం అయ్యే ఉంది. కానీ జ్ఞానం లేదు, తెలుసుకుంది. మనం కూడా ఈ శరీరము కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, మహాకారణం కాదు, కైవల్యం కాదు. పంచకో యం నేతి నేతి వచనై నిగమా అవోచు తం దేవదేవ అజహ అచ్యుత మాహురగ్రహ అనేటువంటి విషయాన్ని ఇవాళ ఇటువంటి సభలు వారానికి కానీ 10 రోజులకి కానీ నెలకు కానీ ఒకటైనా జరగకపోతే శ్మశానంతో సమానం. ఇటు మన మానవ జన్మకు వచ్చినందుకు, స్వామీజీలు ఉన్నందుకు, భక్తులు ఉన్నందుకు, ఊళ్ళో జనం ఉన్నందుకు, భక్తులు ఉన్నందుకు ఒక నెలకో పక్షానికో ఎప్పుడో ఒకప్పుడు ఒక సత్సంగం చేసుకోకపోతే, ఈ సత్సంగం మానవులకే కానీ మరెవరికీ లేదు. జంతువునాం నరజన్మ దుర్లభ. కనుక అటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నావో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, 2 ఉన్నారు, ఇంద్రజిత్ ఇంద్రియజిత్. ఎవరు గొప్పవాళ్ళండి? ఇంద్రజిత్, ఇంద్రియజిత్. సింహం గొప్పదా ఏనుగు గొప్పదా? చెప్ప. సింహం గొప్పదా ఏనుగు గొప్పదా? సింహం పెద్దదా ఏనుగు పెద్దదా? ఇదేంటండి మాట్లాడరా? సింహం పెద్దదా ఏనుగు పెద్దదా? పోనీ తెలియదు. సింహం గొప్పదా ఏనుగు గొప్పదా? ఆర్యు సింహం గొప్పది, ఏనుగు పెద్దది. సింహం ఇదిగో, ఇది సింహం. ఇదేంటనుకుంటున్నావు? సింహం దూకుని అవసరం వచ్చి ఎప్పటి నుంచి ఏమీ ఆచించదు, దేహి అనేది లేదు, ముందు చూపే వెనక చూపు లేదు. ఏ పర్వతం అడ్డం వచ్చినా పిండి చేసేస్తాం. పర్వతం అడ్డం వచ్చినా పిండి అది అది అంతేతే సింహం. సింహం ఏమి జీవి, ఏనుగు ఏమి జీవి? సింహం చేపల, ఏనుగు చేపల జీవి. ఎప్పుడు తొండంతో ఊపుతూనే ఉంటుంది, ఏదో పట్టుకునే ఉంటుంది. ఒక ఆడేనికి కనిపించింది అనుకో, అది ఎక్కడ ఆగితావు, ఓ మీద పడిపోవాలా, మీద పడిపోవాలా. కానీ సింహం ఉందే, అది దమప్రాణి. సమము, దమము, తితిక్షావు, ప్రతిశ్రద్ధ, సమాధానం, వైరాగ్యం ఇవన్నీ ఉన్నాయి. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అతాస్వలైనో భగవంతం పరమేష్ఠినం పరిసమేత్య వాచాధి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టం సదా సద్విసేవ్యమానం నిగూఢం యయాశ్చర సర్వ పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం తస్మై సహోవాచ శ్రద్ధ భక్తి ధ్యాన యోగద వేహిన కర్మణ ప్రజయాదనేన త్యాగేన ఏకేన. యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దానాల వల్ల, తపస్సుల వల్ల ఈ వస్తువు నీకు సిద్ధించదురా. త్యాగం వల్ల మాత్రమే నీకు మోక్షం వస్తుంది. అనగా ఏనుగు మదప్రాణి, సింహము దమప్రాణి. దమప్రాణి అంటే అది కడుపు నిండితే వేటాడదు, పొదలోకి పోయి గుహలోకి పోయి పడుకుంటుంది. ఎదురుకుండా మేక వచ్చినా వచ్చినా. పొట్ట నిండితే వేటాడదు. ఇంకోటి చెప్పనా, సంవత్సరానికి ఒక్కసారి ఆడసింహంతో కలుస్తుంది. సంవత్సరానికి ఒక్క మారే. అది అది సంయమి. సంనియమేంద్రియ ఏం మ్యాటర్ అండి? సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే. వాడు నన్ను పొందుతాడు. వాడు ఎవ్వడు కానీ, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, అదే నాకు అనవసరం. తే వాడు నన్ను పొందుతాడు. వాడెవడు? హరిజనుడా, గిరిజనుడా, ఎవడు కానీ కానీ ఆ పొందినవాడు ఎట్లా ఉంటాడు? సర్వభూత హితేరత్. ఏం మ్యాటర్ అండి? ఏం భగవద్గీత అండి? నాకు స్వామిని చూస్తే ముద్దు వస్తుంది. భగవద్గీత ప్రాణంగా శ్వాసగా జీవిస్తున్నారు. ఈ సమాజం బాగుపడాలంటే ఇంటింటా భగవద్గీత ఉండాలి. చిన్నలు పెద్దలందరూ భగవద్గీత, తల్లులు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి.
భగవద్గీతలో ఆన్సర్ చేసుకోవాలి. అంత ఏమండి ఈ మధ్యన మా ఊళ్ళో ఒకరిని కొట్టాడు. ఓ బక్కొండ బలిసినోడు కొట్టాడు. ఓ ఎక్కడైనా ఇంతే కదా, ఓ బక్కొండ బలిసినోడు లాగేశాడు వాళ్ళ ఎంప మీద. ఎందుకు కొట్టేవారు? మళ్ళీ కొడతానన్నాడు. అడిగితే మళ్ళీ ఇప్పుడు అదే కదా, అడిగితే చూస్తాం. కొట్టాలన్నందుకు కొట్టానన్నాడు. అయ్యి బాబోయ్, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాడు. మమ్మల్ని కూడా కొడతాడు, మేము చెప్పమన్నారు వాళ్ళు. తగ్గు అది కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే జడ్జి గారు తీర్పు చెప్తారు, మరే ఎందుకు కొట్టేవరా అన్నాడు కొట్టినోడిని. జడ్జి గారు నాకు కొట్టాలని చెయ్యి తిమ్మిదిగా ఉందన్నది, కొట్టాలనుకుని కొట్టానన్నాడు. అయ్యి బాబోయ్, ఇదేట్రా బాబు ఇలా తయారైంది రాష్ట్రం అనుకున్నాడు. అల్పులే, వీడికి 50 రూపాయలు జరిమానా, ఫలానా సెక్షన్ కింద 405 బార్ మీద 50 రూపాయలు జరిమానా వేసాను, కట్టిపోమ్మన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? పిక్క జేబులో చేయి పెట్టాడు, తీశాడు 100 ఉంది. 50 లేదు కదా, లాగి 200 మీద కొట్టి 100 ఇచ్చి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఏమండి, పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, కోర్టులు కానీ మానవ సమాజాన్ని బాగు చేయలేవు. ఎందుకు చెప్పానంటే, మానవ సమాజాన్ని బాగు చేసేవాళ్ళు గురువులు. సమాజాన్ని సవ్యమైన దివ్యమైన మార్గంలో నడిపించాలంటే వర్ధతాం ఎవడే చెరులో నీళ్ళు బాగుండాలంటే చెరులో ఏముండాలా? చెరులో నీళ్ళు బాగుండాలంటే చెరులో ఏముండాలా? చేపలు ఉండాలి. చేపలు ఉండాలా? అలా సమాజం బాగుండాలంటే గురువులు ఉండాలా? గురువులు తిరగాల ఆ సమాజంలో. చెప్తూ మా పూజారి గారికి, పద్మావతి గారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. సత్సంగం నాకు ప్రాణం. సత్సంగానికంటే భిన్నమైనది వాళ్ళ సీతాదేవి చూపించింది రావణ బ్రహ్మకి, నీ భోగభాగ్యాలని ఇదిగో గడ్డు. నాకు కూడా అంతే. ఒకవేళ కట్టినా నాకు కుదరకపోతే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతా, ఎవరికి చెప్పకుండా. అలా బ్రతికాను. 40 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాను. ప్రచారానికి ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. కనుక దయచేసి కొంత సమయాన్ని మీకోసం ఖర్చు పెట్టుకోండి. మీకోసం నువ్వేమన్నా సంపాదించుకున్నావా? నీ 24 గంటల్లో నీకోసం 1 గంట అయినా సత్సంగం చేస్తున్నావా? ముడ్డి తొడవా, మూతి తొడవా, చీముడి ముక్కులు తొడవా, ఎందుకు వచ్చిన బతుకులండి? కోడి గురువు అన్నాడండి రామకృష్ణ పరమహంస. కోడి గుడ్డిల్ని పిల్లలు చేసి రెక్కలు వచ్చేదాకా రెక్కల కింద పెట్టుకొని రెక్కలు వచ్చిన తర్వాత ముక్కుతో పొడుస్తుంది. కొండ మీ బతుకు మీరు బతుకుంటారు చెప్పుకుంటూ ఇవాళ గీతామందిరం ధన్యమైంది. మొన్న చాతుర్మాస్యంలో ఇవాళ ఎలా జరిగిందో అలా జరిగినాయి. మరలా ఆ వెలుతురు ఇప్పుడు వచ్చింది. ఇలాగా ఎంతో కష్టపడి బిడ్డలు ఇంత మందిరం కట్టుకున్నారంటే దీని వెనకాల వాళ్ళ శ్రమ ఎంత ఉందో మనకి అవగతం అవుతుంది. కనుక ప్రతి ఏకాదశి ఏదో ఒకటి ఇలా పెట్టుకుని మనం వచ్చినందుకు అవిజ్ఞాతే జన్మ నష్టం. అవిజ్ఞాతే జన్మ, ఎవరైతే జన్మకు వచ్చి జ్ఞానాన్ని పొందలేడో వాడి జన్మ నష్టం. విజ్ఞాతే జన్మ సార్థం. జ్ఞాతురాత్మాన దూరే స్యాత్. నువ్వు ఏది తెలుసుకోవాలో అది నీకంటే భిన్నంగా లేదు, అది నీకంటే వేరుగా లేదు, నువ్వే. దట్స్ ఆల్. ఓతప్రోతం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞ బ్రహ్మ. బ్రహ్మ పరోక్షంగా ఉంది, ప్రజ్ఞ పరిచ్ఛిన్నత్వంగా ఉంది. బ్రహ్మ ప్రజ్ఞానం, ఓతప్రోతం. ఇప్పుడు ఆ బ్రహ్మములో ఉన్న పరోక్షత్వము, జీవుల్లో ఉన్న పరిచ్ఛిన్నత్వము పోయి అపరిచ్ఛిన్నత్వం వచ్చింది. దట్స్ ఆల్ అని తెలియజేసుకుంటూ ఇంత మధురంగా ఉన్నందుకు మీ పాదాలకి నమస్కారం చేసుకుంటూ మీరందరూ కూడా సత్కర్మనిష్ఠులై సదాచార సంపన్నులై ఆ మహానుభావుడు అదిగండి వచ్చాడు ఆయన. అయ్యా శ్రీనివాసరావు గారు, అయ్యా మాకు పెద్ద తెలియ పని తప్పింది, నా శ్రీనివాసుడు ఇక్కడికే వచ్చేసాడు, మీ పాదాలకు నమస్కారం అన్న. ప్రతి వాళ్ళలోనూ భగవంతుని చూడండి. నీ ఇరుగు పొరుగుని ప్రేమించలేని నీవు ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడిని ప్రేమిస్తావా? నీ పక్కన ఉన్నవాడిని, నీ ఇంట్లో ఉన్నవాడిని ప్రేమించలేవే, ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడిని ప్రేమించడం అనేది అబద్ధం. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. సంతుష్ట సతతం, అద్వేష్ట యోన హృష్యతి సమశత్రువుచ చెప్పుకుంటూ మరి
మరలా ఈ కార్యక్రమాన్ని గురువు గారికి, పూజారి గారికి, వారి కార్యక్రమాన్ని వారికి అప్పచెప్తున్నాను. హరి ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణ. చాలా సంతోషం అండి.